Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి ఉపయోగపడే ఒక మంచి కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ని తీసుకోవాలి. అసలు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. అంటే డయాలసిస్ పేషెంట్స్తో కంపేర్ చేస్తే, సీకేడీ పేషెంట్స్తో కంపేర్ చేస్తే 90% డైట్ రిస్ట్రిక్షన్స్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్తో తగ్గుతాయి. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఆ పేషెంట్స్ అందరూ కూడా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడానికి చెప్పే మొట్టమొదటి రీజన్, డాక్టర్ సాబ్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మా డైట్ రిస్ట్రిక్షన్ తగ్గుతాయి, వీ వాంట్ టు ఎంజాయ్ అవర్ ఫుడ్, సో మేము ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నాం అనేసి. అంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత డైట్ రిస్ట్రిక్షన్స్ 90% తగ్గుతాయి. ట్రాన్స్ప్లాంట్లో ఉన్న ఒక గొప్ప సౌలభ్యం ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ తగ్గడం వల్ల. అయినప్పటికీ 10% రిస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. అసలు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి? కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అనేవి ఏవి ఉండవు కానీ బట్ కొన్ని రకాల ఫుడ్స్ని మాత్రం తగ్గించుకోవాల్సి వస్తుంది. నెంబర్ 1, రా సలాడ్స్. అంటే పచ్చి కూరగాయలు తినే అలవాటు ఉంటే మాత్రం ట్రాన్స్ప్లాంట్ తర్వాత అలవాటు మానుకోండి. కూరగాయలు మంచివే కావచ్చు, కానీ పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల మన కంటికి కనిపించుకోకుండా ఈ కూరగాయల మీద ఉన్న బ్యాక్టీరియా కావచ్చు, వైరస్లు కావచ్చు ఇబ్బంది పెడతాయి. దేర్ఫోర్ ఒకవేళ మీరు సలాడ్స్ తీసుకోవాలనుకున్నా తీసుకోండి, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీరా సలాడ్ తీసుకున్నా, ఒక క్యారెట్ సలాడ్ తీసుకున్నా, లేక ఇంకేదైనా ఒక క్యారెట్ సలాడ్ తీసుకున్నా 100% ఆ వెజిటబుల్ మీద ఉన్న లేయర్ అంతా కూడా చక్కగా పీల్ ఆఫ్ చేసే ముందు కూడా ఆ వెజిటబుల్స్ని హాట్ వాటర్లో వాష్ చేసుకొని, ప్రాపర్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక శుభ్రమైన నైఫ్తో దానిపైన లేయర్ మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకొని సలాడ్స్ తీసుకోండి. ఆ సలాడ్స్ని కూడా ఎక్కువ స్టోర్ చేయకండి. మీ సలాడ్స్ కట్ చేసుకున్న తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సలాడ్స్ తీసేసుకోండి. అంతే తప్ప మార్నింగ్ సలాడ్స్ కట్ చేసుకొని లంచ్ బాక్స్లో పెట్టుకుని మధ్యాహ్నం తింటామంటే మాత్రం ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, చట్నీస్ కావచ్చు, నిలువ పచ్చళ్ళు కావచ్చు, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు చట్నీ తినాలనుకుంటే ఇంట్లో అప్పుడప్పటికి చేసుకున్న రోటి పచ్చళ్ళు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మింట్ చట్నీ, పుదీనా చట్నీ ఇలాంటివి తీసుకోవచ్చు. అప్పుడప్పుడు మిగతా చట్నీలు సాల్ట్ తక్కువ వేసుకుని ఇంట్లో చేసుకోండి, కానీ నిలువ పచ్చళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చి స్ట్రీట్ ఫుడ్. బయట రోడ్లోకి వెళ్ళాం, బజ్జీలు కనిపించవచ్చు, పకోడీ కనిపించవచ్చు, అవి తిన్నామంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కుదరదు. మీరు తినాలంటే వాటిని ఇంట్లో తినండి, మంచి ఆయిల్ యూజ్ చేసుకుని తినండి. అంతే తప్ప బయట స్ట్రీట్ ఫుడ్లో వాడిన ఆయిల్ని కంటిన్యూస్గా వాడుతూ అలాంటి ఆయిల్ ఫుడ్ తీసుకుంటే మాత్రం ట్రాన్స్ప్లాంట్ తర్వాత మీ బాడీ ఒప్పుకోదు. సో నో టు స్ట్రీట్ ఫుడ్. ఒకవేళ మీ స్ట్రీట్ ఫుడ్ తినాలనుకుంటే అదే స్ట్రీట్ ఫుడ్ని ఇంట్లో చేయించుకోండి. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఫుడ్ రా ఎగ్స్, పచ్చిగుడ్లు. కొద్దిమందికి పచ్చిగుడ్లు తినే అలవాటు కూడా ఉంటుంది, కానీ ఈ రా ఎగ్స్లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దెర్ఫోర్ ఎగ్స్ తినాలనుకుంటే ఖచ్చితంగా ఎగ్స్ తినాలి. ఎగ్స్ తింటేనే మీకు బాడీలో ప్రోటీన్ వస్తుంది. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఒక్కొక్క రోజు 2 eggs కంపల్సరీ ఎగ్ వైట్ తీసుకోవాల్సి వస్తుంది, కానీ ఆ ఎగ్స్ని కూడా బాగా కుక్ చేసుకోండి. హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కావచ్చు, రా ఎగ్స్ కావచ్చు తీసుకోవచ్చు. బట్ ఎగ్స్ తీసుకోవాలి, ఎగ్స్ తీసుకోమని చెప్తాం, బట్ ఇట్ షుడ్ బి ప్రాపర్లీ బాయిల్డ్. నెక్స్ట్ ఇంకొకటి, బయట దొరికే ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, లేక బయట రోడ్డు మీద ఆల్రెడీ ఓపెన్ చేయబడ్డ కోకోనట్ వాటర్ని తీసుకోకండి. ఎందుకంటే ఈ జ్యూసెస్లో బ్యాక్టీరియా ఉంటాయి. వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారో మనకు తెలియదు. వారు బయట వాడే మిక్సీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ బయట జ్యూసెస్లో ఎంతో కొంత ఐస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఈ ఐస్ కూడా హైజీనిక్గా ఉండదు. దెర్ఫోర్ అవాయిడ్ అవుట్ సైడ్ జ్యూసెస్. మీరు జ్యూసెస్ తీసుకోవాలనుకుంటే ఇంట్లో తీసుకున్న జ్యూసెస్ తీసుకోండి. కోకోనట్ వాటర్ కూడా మొత్తం కోకోనట్ని తీసుకొచ్చి ఇంట్లో ఓపెన్ చేసుకోండి, కానీ బయట ఆల్రెడీ ఓపెన్ చేయబడి బయట అక్కడికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసుకుని ఒక బాటిల్లో వేసుకురావడం మంచి ప్రాక్టీస్ కాదు. అంటే కోకోనట్ తీసుకున్న తర్వాత కూడా ఆ కొబ్బరిని ఇంట్లో ఓపెన్ చేసుకోండి, కానీ బయట ఓపెన్ చేసుకొని కంటైనర్లో వేసుకొని రాకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్కహాల్. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఆల్కహాల్ తీసుకోవచ్చా? ఒకవేళ ఆల్కహాల్ నుంచి మీరు బయటికి రాకుండా ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకండి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం ఒక పాపం. సో ఇంకా ఆల్కహాల్ గురించి ఎలాంటి డిస్కషన్స్ ఉండో, స్ట్రిక్ట్లీ నో టు ఆల్కహాల్. అండ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఫుడ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మటన్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రెడ్ మీట్ అనేది కొత్త కిడ్నీకి మంచిది కాదు. ఒకవేళ తినాలనుకుంటే చికెన్ కానీ చేప కానీ లీన్ మీట్ అంటారు. ఇది హ్యాపీగా వారానికి ఒకసారి 250 grams మీరు తీసుకోవచ్చు. బట్ మటన్ మాత్రం వద్దు. మటన్తో పాటు ఆర్గాన్ మీట్ అంటారు, అంటే లివర్ వగైరాలు కూడా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. దేర్ఫోర్ ఇన్ని ఫుడ్స్ని ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇవి తప్ప
మిగిలిన ఎలాంటి హైజీనిక్ ఫుడ్ అన్నా ఓకే. అంటే మీరు అన్ని రకాల టిఫిన్లు తినొచ్చు. దోస, ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, పొంగల్, అప్పుడప్పుడు నెలకొకసారి పూరి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ విషయంలో నో లిమిట్స్. బట్ యాజ్ లాంగ్ యాజ్ దాంట్లో ఆయిల్ రెస్పాన్సిబుల్గా వాడాలి, ఉప్పు కూడా రెస్పాన్సిబుల్గా వాడాలి. చాలా వరకు వీలైనంత వరకు ఇంట్లోనే ఆహారం తీసుకోండి. ఒకవేళ మీరు బయట ఎక్కడైనా రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ద షుడ్ బి ఓన్లీ ఫ్రమ్ ఎ స్టాండర్డ్ రెస్టారెంట్. అంతేగాని జస్ట్ రోడ్ల మీద బండ్ల మీద మాత్రం మీరు బ్రేక్ఫాస్ట్ చేయకండి. నెక్స్ట్, మామూలు మెయిన్ మీల్స్లో రైస్ తీసుకోవచ్చు, జొన్న రొట్టె తీసుకోవచ్చు, అన్ని రకాల మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. పప్పు మీ ఇష్టం. పప్పు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏముండో అన్ని రకాల పప్పులు, కందిపప్పు మొదలుకొని పెసరపప్పు దాకా అన్ని రకాల పప్పులు నార్మల్గా తీసుకోవచ్చు. రిగార్డింగ్ వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తీసుకోవచ్చు. ఆ వెజిటబుల్ ఈ వెజిటబుల్ అని కాదు. పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ మీకు లిబర్టీ, యూ ఆర్ హ్యావింగ్ ఫ్రీడమ్, యూ క్యాన్ టేక్ ఆల్ వెజిటబుల్స్. నెక్స్ట్, ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఫ్రూట్స్. మీకు డయాబెటీస్ లేకుంటే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ సెట్ అయ్యి పొటాషియం నార్మల్గా ఉంటే యూ కెన్ టేక్ ఆల్ ఫ్రూట్స్. ఆర్ అప్పుడప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల పొటాషియం పెరిగితే మాత్రం యాపిల్, గ్రీన్ యాపిల్, పపయ, పైనాపిల్, పియర్, పొమగ్రానైట్ లాంటి రొటీన్ ఫ్రూట్స్ తీసుకోండి. బట్ చాలా వరకు ఫ్రూట్స్ మీద కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ అత్యంత మధురంగా ఉన్న ఫ్రూట్స్ అంటే సపోటా కావచ్చు, మ్యాంగో కావచ్చు, కొద్దిగా రెస్పాన్సిబుల్గా తీసుకోండి. ఎందుకంటే అవి తినడం వల్ల బరువు ఎక్కువ పెరుగుతూ ఉంటారు. నెక్స్ట్, వాటర్. పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ మీరు వాటర్ ఎంతన్నా తీసుకోవచ్చు. రాదర్ ట్రాన్స్ప్లాంట్ కంటే ముందు వాటర్ తక్కువ తాగండి చెప్తూ ఉంటాం. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కసారిగా మా స్వరం మారిపోతుంది. ట్రాన్స్ప్లాంట్ తర్వాత వాటర్ బాగా తీసుకోమని చెప్తూ ఉంటాం. సో పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ మీకు వాటర్ రెస్ట్రిక్షన్ కూడా ఉండవు. ఇంకా కాఫీ, టీలు అంటారా, హ్యాపీగా రోజు 2 times కాఫీ కానీ టీ కానీ తీసుకోవచ్చు. రోజు 2 times బటర్ మిల్క్ తీసుకోవచ్చు, కర్డ్ తీసుకోవచ్చు. బట్ ఏది తీసుకున్నా లో ఫ్యాట్ డైరీ, అంటే ఆ మిల్క్లో కూడా కొవ్వు తక్కువగా ఉన్న మిల్క్ తీసుకోండి. దేర్ ఫార్ ఫ్రెండ్స్, ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ బూన్. ట్రాన్స్ప్లాంట్ తర్వాత రెస్పాన్సిబుల్గా ఉంటే లైఫ్ బ్రహ్మాండంగా ఫుల్ క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని రకాల అంశాలను మాత్రం అవాయిడ్ చేయాలి, లేక జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవి తప్ప 90% రిస్ట్రిక్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉన్నా, లేక ట్రాన్స్ప్లాంట్ కోసం ప్రిపేర్ అవుతున్న పేషెంట్స్ ఉన్నా, మీకున్న డౌట్స్ని, ఫియర్స్ని, ఇన్సెక్యూరిటీస్ని కామెంట్ రూపంలో అడగచ్చు. హ్యాపీ లెర్నింగ్.